హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ట్రెండీ ముచ్చట్లు. ఈరోజు వీడియోలో మా అమ్మాయిది స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగింది ఏంటి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. డైలీ నేను లేపితే కానీ లెగవదండి స్కూల్కి రెడీ అవ్వడానికి. కానీ ఈరోజు యాన్యువల్ డే కదా, మార్నింగే లేచిపోయింది కానీ రెడీ అవ్వకుండా టైం అంతా వేస్ట్ చేసేసింది. డాన్స్లో ఉన్న వాళ్ళని 1 కల్లా స్కూల్కి రమ్మన్నారంట. ఇక చూడండి ఎంత స్పీడ్గా రెడీ అయ్యిందంటే అంత స్పీడ్గా రెడీ అవ్వడం మొదలుపెట్టింది. డాన్స్కి కావాల్సిన ఐటమ్స్ ఈవినింగ్ వరకు ఉండాలి కదా, స్నాక్స్ ఇచ్చాను. స్నాక్స్, వాటర్ బాటిల్ అవన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకుంటుంది. డాన్స్లో ఉంది కదా, షూసే వేసుకురండి, చెప్పల్స్ వద్దు అన్నారంట. తన షూస్ ఊర్లో వదిలేసింది. సో అప్పటికప్పుడు నైట్ వాళ్ళ డాడీతో మళ్ళీ షూస్ కొనిపించుకుంది. ఆవిడిగా రెడీ అయ్యి లిఫ్ట్ దగ్గరికి వెళ్లేసరికి పవర్ ఆగిపోయింది. జనరేటర్ వేసి లిఫ్ట్ పైకి వచ్చే లోపు కూడా ఆగకుండా స్టెప్స్ మీదే వెళ్ళిపోతుంది వేసింది. ఇప్పుడు మాకు బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఇంకా వెనకాల మేము ఉన్నామా లేదో కూడా చూడట్లేదు, ఇంకా వెళ్ళిపోతుంది. ఈవినింగ్ 5:30 కల్లా పేరెంట్స్ అందరినీ ఆడిటోరియం దగ్గరికి రమ్మన్నారు. మొత్తం ఇది ఓపెన్ ఆడిటోరియం అండి. వింటర్ కదా, అసలు చాలా చలిగా ఉంది. మేము వెళ్ళేసరికి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు ఏం చేశారంటే పిల్లలందరినీ ఒకేసారి తీసుకురాకుండా సో గ్రూప్ వైజ్ పిల్లలందరినీ స్కూల్ నుండి ఇక్కడికి, ఓపెన్ ఆడిటోరియం కదండి, మాకైతే చాలా చలిగా ఉంది. కానీ మా చిన్నమ్మాయి అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేసింది. అక్కడ స్టాల్స్ పెట్టారనమాట. ఇంకంతే, ఇంకా వాళ్ళ డాడీతో ఫస్ట్ వెళ్ళి ఈ లైట్ది కొనిపించుకుంది. సో అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాప్కార్న్ అంది. సో పాప్కార్న్ కూడా కొనిపించుకుంది. తనైతే మాత్రం చాలా ఎంజాయ్ చేసింది. అది చలి లేదు, ఏమీ లేదు. ఓపెన్ ఆడిటోరియం వల్ల బాగా ఎంజాయ్ చేసింది. చలి కదండి, స్కూల్ వాళ్ళు మొత్తం పిల్లలందరినీ ఒకేసారి ఆడిటోరియంకి తీసుకురాకుండా గ్రూప్స్ కింద ఆడిటోరియంకి స్కూల్ నుండి ఇక్కడికి తీసుకొస్తున్నారు. మేమైతే మా పాప ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాము. పిల్లలందరూ క్లాస్ వైజ్ లైన్గా వస్తున్నారు. ఎంత బాగా రెడీ అయ్యారంటే పిల్లలు చాలా క్యూట్గా ఉన్నారు. ఈ టైం అయినా కూడా, ఇంత చలి అయినా కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఫైనల్గా మేము ఎదురు చూస్తున్నా మా అమ్మాయి వాళ్ళ క్లాస్ వచ్చిందండి. సో మేమేమో ఈ చల్లో తను ఎప్పుడొస్తుందా అని చెప్పేసి మేము ఎదురు చూస్తుంటే వచ్చింది, కానీ వీళ్ళు ఎవరా అన్నట్టు చూస్తుంది. కనీసం బ్యాగ్ ఇమ్మన్నా కూడా మా వైపు చూడట్లేదు అనమాట, వెళ్ళిపోతుంది. పిల్లలందరూ క్లాసికల్ డాన్స్ చేశారు కాంతారా సాంగ్కి. నాకైతే చాలా బాగా నచ్చిందండి, చాలా బాగా చేశారు. తిన ప్రోగ్రామ్ వచ్చేసరికి 8 o'clock అయిపోయింది. సో తిన ప్రోగ్రామ్ గురించే మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ కూర్చున్నాము. ప్రోగ్రామ్ అయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము.